హాయ్ అండి. ఏదైతే బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ అయితే అంత ఈజీగా అయితే మనం గెలవలేకపోయాం. చాలా కష్టపడైతే చెమటోడ్చయితే మ్యాచ్ అయితే గెలిచాం. ఓవరాల్‌గా అయితే చాలా తక్కువ బాల్స్‌లోనే మిగిలున్నాయి ఇంకా. ఎందుకంటే చాలా హ్యూజ్ మార్జిన్‌తో మనం గెలవాల్సింది. ఎందుకంటే 229 పరుగులు ఆల్మోస్ట్ ఒక 40 ఓవర్‌లో కంప్లీట్ చేయొచ్చు. కానీ మన వాళ్ళైతే చాలా చెమటోడ్చయితే మ్యాచ్ గెలిచారు. దీనిలో ఎస్పెషల్లీ శుభ్‌మన్ గిల్ ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడడంతోటి ఒక మంచి 100 చేశాడు. అతని ఇన్నింగ్స్ తోటైతే మ్యాచ్ అయితే గెలవగలిగాం. అలానే షమి కాంట్రిబ్యూషన్ కూడా ఒక మంచి 5 వికెట్ ఆల్ కూడా తీసుకున్నతోటైతే వీళ్ళిద్దరి మంచి కాంట్రిబ్యూషన్ తోటి అలానే పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఏదైతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడో, ఒక భారీ అంటే చాలా ఫాస్ట్‌గా ఇన్నింగ్స్ ఆడాడో అది కలిసొచ్చిందనుకోవచ్చు. చూద్దాం మరి టాస్ గెలిసి బంగ్లాదేశ్ అయితే ముందైతే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత రోహిత్ శర్మని అడిగితే రోహిత్ శర్మ నేను ఫీల్డింగ్ ఎంచుకునేవాడిని అయితే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తానన్నాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకొచ్చింది కాబట్టి ఇబ్బంది లేదనుకున్నాం. కానీ బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ చేయంగానే చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంది. చాలా కష్టాలైతే పడింది. ఎందుకంటే స్టార్టింగ్ ఏదైతే మన ప్లేయింగ్ 11లోనే మీరు అర్షదీప్ లేకుండా హర్షదీప్ రాణాని తీసుకొచ్చారో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. స్టార్టింగ్ ఓవర్స్‌లో మీకు స్వింగ్ అవుతుంది బాలు. అదే హర్షదీప్ ఉంటే ఇంకా బెటర్‌గా స్వింగ్ చేసి ఇంకొక 3 వికెట్లు త్వరగా వచ్చుండాయి అనిపించింది. కానీ షమి, హర్షిత్ రాణా కూడా ఇద్దరు కూడా బెటర్ బౌలింగ్ చేసి స్టార్టింగ్‌లోనే 2 వికెట్లయితే తీయడం చూసాం. ఆ తర్వాత మీకు కంటిన్యూషన్‌గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. మీరు చూస్తే 35కే 5 వికెట్లు కోల్పోయినాయి. ఆ సిట్యుయేషన్‌లో కనీసం వీళ్ళు 100 కూడా కొట్టలేరు అనిపించింది. కానీ ఆ సిట్యుయేషన్ నుంచి 228 పరుగులు చేశారంటే మెయిన్ వచ్చేసి వాళ్ళ రిషాద్ హ్మ్. ఎవరైతే హృదయ్ అనే ప్లేయర్ కావచ్చు, లేకుంటే జకీర్ అనే ఇద్దరు ప్లేయర్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ నాక్ ఆడడం చూసాం. అతను మంచి బ్రిలియంట్ హాఫ్ సెంచరీ పైన చేయడం చూసాం. అలానే హృదయ్ అయితే అతనికైతే మామూలుగా నరాలు పట్టేసి కాలు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చింది. క్రాంప్స్ అయితే వచ్చినాయి. అతనికైతే చాలా ఇబ్బంది పడ్డాడు. అలానే కుంటుకుంటానే మ్యాచ్‌నైతే మంచి తీసుకెళ్ళాడు. దాదాపు ఒక మంచి సెంచరీ కూడా చేయడం చూసాం. కానీ ఫలితమే దక్కలేదు. అతను అంత కష్టపడి సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ అయితే ఓడిపోయారు. కానీ ఫైటింగ్ నాకైతే ఉంది. ఎందుకంటే ఇండియా కూడా అంత ఈజీగా అయితే మ్యాచ్ గెలవలేదండి. ఎందుకంటే స్టార్టింగు పవర్ ప్లేలో ఇండియా కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఎందుకంటే రోహిత్ శర్మ బాల్‌ని టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. టస్కిన్ ఏసిన బాల్స్ గాని, ముస్తఫిజుర్ ఏసిన బాల్స్ గాని చాలా ఇబ్బంది పడ్డాడు. స్వింగ్ అవుతుంది బాలు. ఏది ఇన్‌సైడ్ ఏది ఔట్ సైడ్ ఎళ్తుందో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఒక 3, 4 ఓవర్ల తర్వాత అయితే ఇంక బ్యాటింగ్ మంచిగా బాలొచ్చింది. మంచి మంచి స్కోర్ ముందుకు తీసుకెళ్లారు. మంచి పవర్ ప్లేలో మంచి స్కోరే వచ్చింది. మీరు లాస్ట్ పవర్ ప్లే ఎండింగ్‌లో రోహిత్ శర్మ ఒక హిట్ కొట్టబోయి ఔట్ అయ్యాడు తప్ప మిగతా అప్పటిదాకా అయితే స్కోర్ బానే ఉంది. శుభ్‌మన్ గిల్ కూడా మంచిగా ఆడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇంగా స్ట్రగుల్ అయితే మొదలైందండి. ఎందుకంటే ఆ తర్వాత చాలా స్లో డౌన్ అయిపోయింది మన స్కోర్ అయితే. విరాట్ కోహ్లీ వచ్చాడు. చాలా స్లోగా ఆడుతా ఉన్నాడు. సర్లే మనకి చాలా టైం ఉందనుకుంటే విరాట్ కోహ్లీ అన్‌ఫార్చునేట్‌లీ సడెన్‌గా ఔట్ అయిపోయాడు. అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే మీకు 57 ఎంతో 60 లోపే ఉంది. అంత చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తోటైతే ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం సెటిల్ అయ్యి మంచిగా ఆడతాడనుకుంటే ఒక అప్పర్ కట్ ఆడిపోయి అక్కడ కూడా అతను ఒక టైమింగ్ సరిగ్గా ఔట్ అయిపోవడం. అంటే కష్టాలు అక్కడ వచ్చేసినాయి ఇంకా 3 వికెట్లు వెంటనే పడిపోతున్నట్టయితే చాలా ఇబ్బందులైతే చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆ సిట్యుయేషన్‌లో అయితే. ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ కూడా ఇబ్బంది పడుతా ఉన్నాడు. ఆహ్, రిషాద్ అనే స్పిన్నర్ అయితే ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ చేశాడు బంగ్లాదేశ్ తరపున. ఎక్స్ట్రార్డినరీ. ఆ బౌలింగ్ చూస్తే మీరు చాలా అతను అలానే మెహదీ మిరాజ్ ఇద్దరు కూడా బాగానే చేశారు. కానీ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌కి అనుకూలంగా మార్చుకొని మంచి భారీ హిట్ అయితే ట్రై చేశాడు. 2, 3 హిట్లు చేశాడు. కానీ ఒకటైతే సరిగ్గా టైమింగ్ గాక అక్కడ కూడా ఔట్ అయిపోవడం నిజం. ఆ క్రిటికల్ కండిషన్‌లో కేఎల్ రాహుల్ వచ్చాడండి. కేఎల్ రాహుల్ ఎందుకు మ్యాచ్‌లో ఉండాలనే దానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఒక మ్యాచ్‌ని దూరంగా తీసుకెళ్ళి మ్యాచ్‌ని క్లోజ్ చేసే సత్తా అయితే కేఎల్ రాహుల్ దగ్గర ఉంది. అదే రిషబ్ పంత్ అయితే 2, 3 సార్లు హ్యార్ షాట్‌లాడి ఔట్ అయ్యే ఛాన్స్ తీసుకుంటాడు. కేఎల్ రాహుల్ అలా కాదు. సిట్యుయేషన్ చూసి ఆడుతా ఉంటాడు. దానికి అతనికైతే ఈ ప్లేస్ దక్కిందనుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మ్యాచ్ ఆహ్, సుమన్ గిల్ ఎంత ఓపికగా ఆడి మ్యాచ్‌ని ఫినిష్ చేసాడో, అలానే దానికి సపోర్ట్‌గా అయితే కేఎల్ రాహుల్ ఉండడంతోటైతే మ్యాచ్ కొంచెం ఈజీగా అనిపించింది. కానీ అక్కడ గనక శుభ్‌మన్ గిల్ ఔట్ అయినా, కేఎల్ రాహుల్ ఔట్ అయినా మ్యాచ్ వేరేలాగా ఉండేది. ఎందుకంటే వచ్చిన కొత్త బ్యాటర్‌కి అంత ఈజీగా లేదు. పిచ్ చాలా స్లో డౌన్ అయిపోయి చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటా ఉంది టీమ్ మొత్తం గూడా. ఈ సిట్యుయేషన్ నుంచైతే బయటపడేసింది శుభ్‌మన్ గిల్. కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శుభ్‌మన్ గిల్‌కే ఇచ్చారు. యాక్చువల్‌గా షమీకి ఇస్తారనుకున్నాను. 5 వికెట్ ఆల్ తీస్తాడు. కానీ అంత కష్టపడి మ్యాచ్‌ని గెలిపించాడు కాబట్టి శుభ్‌మన్ గిల్‌కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా నెట్ రన్ రేట్ అంత పెద్దగా ఏం పెరగలేదండి. నిన్న పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ మ్యాచ్‌లో వాళ్ళకి +1 వచ్చింది. మనం చూస్తే 0.408 వచ్చింది. చాలా తక్కువ. ఎందుకంటే మనం ఇంకా మంచి విజయం సాధించాల్సింది బంగ్లాదేశ్ పైన. చూడాలి మరి. ఎందుకంటే రేపొద్దున మనం పొరపాటున ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా మనకి 2 మ్యాచ్‌లు గెలవాల్సిన ఉంటే 2 మ్యాచ్‌లు ఒక మ్యాచ్ ఓడిపోయి 2 మ్యాచ్‌లు గెలిస్తే నెట్ రన్ రేట్ చాలా క్రూషియల్ అవుతుంది. ఆ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి
ఛాన్స్ మిస్ అయిపోయింది. చూద్దాం ఎట్టకేలకి మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ అనుకున్నాం. ఒక్కొక్క టైంలో ఒక్క వికెట్ 2 వికెట్లు పడి ఉంటే బంగ్లాదేశ్ వేరేలాగా ఉండేది. మ్యాచ్ అయితే విజయం సాధించింది. ఆ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.